తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం దేశ విదేశాల నుంచి డెలిగేట్స్ తరలి వస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రతినిధులకు గ్రాండ్ వెల్కమ్ పలికారు అధికారులు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనుండడం సంతోషంగా ఉందన్నారు ఆస్ట్రేలియన్ డిప్యూటీ కాన్సులేట్ జనరల్ స్టీవెన్ కానల్లీ. విద్యా విధానంపై గ్లోబల్ సమ్మిట్లో చర్చించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. వైద్య విధానంలో మార్పులకు చర్చకు గ్లోబల్ సమ్మిట్ సరైన వేదికగా నిలుస్తోందన్నారు కేరళకు చెందిన జోస్ సకారియా. ప్రపంచంలో అన్ని దేశాల ప్రతినిధులతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుండడం పెట్టుబడులకు మంచి అవకాశమన్నారు భారతీయ కన్వర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ మోనికా పిర్గల్. రైట్ అప్డేట్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఎయిర్పోర్ట్ వద్ద డెలిగేట్స్ అందరూ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. మరేంటి లేటెస్ట్ అప్డేట్స్? ఆత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి అయితే ఇటు భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. మనం ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, ఇక్కడ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో చాలామంది డెలిగేట్స్ కూడా స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే ఇటు ప్రతినిధులు కూడా ఇటు వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం చూడవచ్చు, 2 రోజుల పాటు ఈ రోజు రేపు జరగనున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనేందుకైతే ఇటు వివిధ దేశాల నుంచి, అదేవిధంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి హెల్త్ ఎక్స్పర్ట్ కానీ, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ కానీ, అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి కాన్సులేట్ డిప్యూటీ జనరల్స్తో పాటు అదేవిధంగా కాన్సులేట్ జనరల్స్ అందరితో కూడా ఇటు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం అయితే ఇటు రద్దీ నెలకొందని చెప్పవచ్చు. మనం ముఖ్యంగా చూస్తే వచ్చినటువంటి యొక్క అతిథులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం శాఖ గ్రాండ్ వెల్కమ్ చెప్తుందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ వాహనాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి గెస్ట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడవచ్చు, వచ్చేటువంటి గెస్ట్లకు వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళే వరకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇటు టూరిజం శాఖ అయితే చూస్తుంది. వారు వచ్చిన క్రమంలో వారిని తీసుకువెళ్ళేటువంటి ట్రావెలింగ్ కానీ, అదేవిధంగా వారికి కావాల్సిన విధంగా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తూ అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తుంది. మనం చూడవచ్చు, వాటికి ఏర్పాటు చేసినటువంటి వెహికల్స్ని ఒకసారి గమనిస్తే తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి స్టిక్కర్ను ఏర్పాటు చేయడంతో పాటు ఇటు తెలంగాణ రైజింగ్ సంబంధించి గ్లోబల్ సమ్మిట్ 2025కి సంబంధించినటువంటి ప్రత్యేకంగా కార్ పాస్తో పాటు విఐపి పార్కింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా తెలియజేసే విధంగా అయితే ఈ యొక్క వాహనాలన్నింటినీ కూడా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇప్పటికే ఉదయం నుంచి వందలాదిగా వచ్చినటువంటి గెస్ట్లను ఇటు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళతో పాటు విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇటు గెస్ట్లను ఆహ్వానించి వారికి స్వాగతం పలికేందుకైతే టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూడవచ్చు, వారికి ఇటు మన ఏదైతే గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి యొక్క సమావేశం దగ్గరికి, అదేవిధంగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళే వరకు కూడా వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా వారు వచ్చిన క్రమంలో ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం ఒకసారి చూడవచ్చు, ఇక్కడ టూరిజం శాఖకు సంబంధించినటువంటి అధికారులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడికి ఎంతమంది వచ్చారు ఇప్పటి వరకు? సార్ మరి చెప్పండి సార్, ఎంతమంది వచ్చారు సార్ ఇప్పటి వరకు? గెస్ట్లు ఎంతమంది వచ్చారు? 120 వరకు రీచ్ అవుతున్నారు సార్. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు సార్. ప్లీజ్. గ్లోబల్ సమ్మిట్కి ఆల్మోస్ట్ సమయం అయిపోయింది కదా, ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు సార్. అంటే ఈరోజు రేపు ఈవెంట్ ఉండడం వల్ల కంటిన్యూ అవుతూనే ఉంటారు సార్. సో మనకు మొత్తంగా ఇటు ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు ఇటు ఇండియా వైజ్గా కూడా చాలా మంది వస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు సార్? సార్ అంటే వెహికల్స్, హోటల్స్ అండ్ వాళ్ళని అన్ని దగ్గర నుండి చూసుకోవడానికి సపరేట్ టీం ఉంటుంది సార్. మేము వెహికల్ కోఆర్డినేట్ చేస్తున్నాము. సో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సపరేట్ టీం, ట్రాఫిక్, పోలీస్ అందరూ ఉన్నారు సార్. సో అలా ప్రొసీడింగ్ అవుతూనే ఉంటుంది సార్. సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఇటు గ్లోబల్ సమ్మిట్లో హాజరు కాబోయేటువంటి వివిధ దేశాల ప్రతినిధులతో పాటు ఇండియాలో నుంచి తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారందరినీ కూడా స్వాగతం పలకడంతో పాటు వాళ్ళ అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టయితే టూరిజం శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొనసాగుతుంది. చంద్రిక, CEO at Bharatiya Converge. We set up GCCs in India, and Hyderabad is the most promising state now for GCCs. So I'm very excited to partner with the ministers and the ministry here to set up and get more global businesses into India and into Hyderabad. Thank you. I'm extremely impressed. This is one of the few government initiated events that I'm attending, but the hospitality is like any other private events that you organize. It's extremely well coordinated. It's great to see that every single guest is taken care of, and the hospitality is coordinated end to end. So it feels like it does not feel like I'm coming from another state. It feels like I'm coming home.
I'm Dharam Kumar Siraj, High Commissioner of Guyana to India. So I'll be happy to make connection with the people and business people of Hyderabad to get Telanga, to get them interested in opportunities that we have in Guyana. We have a lot of opportunities in the area of renewable, infrastructure development, road, bridges, airports and all of that. Yeah. From Guyana, South America. What we want to do in Telangana is to make Telangana into a global education hub. But a global education hub will materialize only if the government decides to actually spend much more from public resources on education. Because the private sector cannot cannot make Telangana into a global education hub. It has to be a partnership. I'm coming from Government of India, and it will be a pleasure seeing what we can learn from.